నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కొన్ని పనుల్లో ఆటంకాలైతే కనిపిస్తున్నాయి. కానీ ఈ మాసంలో కొన్ని పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కొంత అనుకూలత కనిపిస్తుంది. వివాహం ప్రయత్నాలు చేసే వారికి కొన్ని అలయన్స్ విషయాల్లో పాజిటివిటీ అయితే కనపడుతోంది. ముఖ్యంగా స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్న వారికి మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. కోర్టు సమస్యలు చిక్కులు ఉన్న వారికి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. గత 2 మాసాల నుంచి వచ్చే చిక్కులు ఈ మాసంలో కొంత పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఏప్రిల్ మాసం అంతా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి గృహంలో మానసిక అశాంతి ఉన్నా కొంత మీరు ఆధ్యాత్మికత వైపు వెళ్ళడము, విషయ స్పష్టతగా ఉండడం, ప్రతి విషయంలోని స్పష్టంగా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటం ద్వారానే ధనుసు రాశి వారి మాసంలో అనేక సమస్యలను అధిగమిస్తారు. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారు కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు కానీ, మెడికల్ రంగాల్లో ఉన్నవారు కానీ, ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ, మీడియా రంగం వారికి కానీ స్పష్టత చాలా అవసరం. ఈ స్పష్టత మీద మీరు నిలబడపోతే అనేకమైన సమస్యలు చిక్కల్లో మునిగిపోయే అవకాశం ఉంది. ప్రతిదానికి స్పష్టత, అవగాహన, తర్వాత ఆధ్యాత్మిక బలం వీటిని అలవరుచుకుంటే ఈ మాసంలో ధనుసు రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఏప్రిల్ మాసం అంతా అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కష్టపడిన దానికి శుభ ఫలితాలు ఉన్నాయి. గృహిణులకు కూడా మానసిక ప్రశాంతత చక్కగా ఉంది ఈ మాసంలో అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ని శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ధనుసు రాశి వారి ఈ మాసంలో దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చిక్కులు, సమస్యలు వీటి నుంచి కొంత దూరంగా వెళ్ళే అవకాశం, ఈ ప్రశాంతత అన్నది మీకు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా అనుకూలమైన మాసం అనే చెప్పుకోవచ్చు. ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రయత్నాల్లో కొన్ని శుభ ఫలితాలు, స్పెక్యులేషన్ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరి చేతులనైనా మోసపోయే విషయాలు కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరికైనా అప్పిచ్చే విషయం కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి ధనుసు రాశి వారు. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.